ఎలా తయారు చేసుకోవాలి. దానికి కావలసిన పదార్థాలు: జొన్న పిండి, వాటరు, రొట్టెల పీట, తర్వాత పెన్నము, రొట్టె తీయడానికి చెంచా. ఇప్పుడు వాటర్ వేడి చేసుకుందాం. వాటర్ వేడి అయ్యే వరకు పిండిని 2 భాగాలుగా తీసుకొని పిండిని ఇలా గుంతగా చేసుకోవాలి. గుంతగా చేసుకొని ఈ పిండి ఏమో రొట్టె చేసేటప్పుడు కింద పైన వేసుకొని రొట్టె చేయాలి. ఈ వాటర్ వేడెక్కాలి బాగా. ఇప్పుడు ఈ వాటరు మరిగేంత వరకు పెట్టాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు వాటర్ను పక్కకు తీసుకోవాలి. తీసుకొని ఈ గుంతగా చేసిన దీంట్లో ఈ వాటర్ వేసుకోవాలి. ఈ వేడి వాటర్తో రొట్టె చేయడం వల్ల రొట్టె స్మూత్గా ఉంటుంది, మంచిగా సాగుతుంది. కాబట్టి వేడి వాటర్తోనే మనము రొట్టె తయారు చేస్తాం. ఈ విధంగా ఈ రొట్టెను తినడం వల్ల హెల్త్కు చాలా మంచిది. ఇంకొకటి, హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు, పొట్ట ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ఒక పూట రొట్టె తినడం వల్ల రిజల్ట్ ఉంటుంది. అంటే పొట్ట పోతుంది అనమాట. అంటే 1 రోజు 2 రోజులు తింటే అనేది కాదు, ఇట్లాగా కంటిన్యూగా ఈ ప్రాసెస్ కొనసాగిస్తే ఆ పొట్ట అనేది తగ్గిపోతుంది. ఈ జొన్న రొట్టె ఇంకా స్మూత్గా టేస్ట్గా ఉండడానికి దీంట్లో కాస్తంత జీలకర్ర, మెంతులు వేసి చేస్తే తినడానికి బాగుంటుంది. అదేవిధంగా ఈ జొన్న రొట్టెను వేడివేడిగా తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు జొన్న రొట్టె మనం ఎలా తయారలో చూద్దాం. ఈ వేడి నీళ్ళతో ఈ విధంగా కాసిన్ని చల్ల వాటర్ కూడా యాడ్ చేస్తూ ఈ విధంగా పిసుక్కోవాలి పిండిని. విధంగా పిండిని మెత్తగా తడుపుకున్నాక కాసింత కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా చిన్న ముద్దలాగా, అంటే మీకు నచ్చిన సైజులో చేసుకోవడానికి చిన్న ముద్దలాగా ఈ విధంగా చేయాలి. చిన్న ముద్దలాగా చేసుకొని ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పెంకు పెట్టాను. ఆ పెంకు వేడయ్యేలోపు ఈ విధంగా రొట్టెకు పిండి ఇలా వేసుకుంటూ ఇట్లా కింద కాసింత పిండి వేసుకొని అక్కడ పెంకు వేడవుతుంటుంది, ప్లస్ ఇక్కడ మనం రొట్టె చేస్తుంటాం. ఆ పెంకు వేడయ్యేలోపు మనం ఇలా రొట్టె కొట్టుకోవాలి. అది సిమ్లో ఉంచుకున్న స్టవ్ను కాస్త పెద్దగా చేయాలి. పెంకు వేడెక్కుతుంది, తయారవుతుంది కదా, అది తొందరగా వేడెక్కితే ఇప్పుడు రొట్టె తయారైపోయింది. పెంకు వేడైందా లేదా చూడడానికి వాటర్ వేస్తే అవి వేడెక్కి పైకి బుడగలాగా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనము రొట్టె మెల్లగా చేతి పైకి జరుపుకోవాలి. ఈ విధంగా మెల్లగా చేయి పైకి జరుపుకొని పెన్నం పైన వేయాలి. వేసిన తర్వాత దీనిపైన పిండి ఉంటే ఇలా చేయితో పక్కకు నెట్టేయాలి. రొట్టె అక్కడ వేడవుతుంటే
ఇక్కడ వాటర్తో ఇంకొక చిన్న ముద్ద తీసుకోవాలి. ముద్ద తీసుకొని మళ్ళీ ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని మళ్ళీ పిండితో ఇలా చేయాలి. ఇలా అంటూ చిన్న సైజు బిల్లలాగా చేయాలి. చేసి దీని కింద ఈ విధంగా పిండేయాలి. పైన ఈ విధంగా వేసి ఇట్లా ఇదే ప్రాసెస్లో రొట్టె కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అది కాస్త అయినాక ఇక్కడ పెన్నం పైన రొట్టె కొంచెం బుడగలాగా ఎత్తుగా అయింది, అంటే వేడయ్యింది. ఇలా వాటర్ చల్లేసుకొని ఇలా తిప్పేసుకోవాలి. ఈ విధంగా అవుతుంది. ఇలా ఇట్లా తిప్పిన తర్వాత లైట్ సిమ్ములో స్టవ్ని పెడితే అది మాడకుండా మంచిగా రొట్టె కాలుతుంది. ఇటు సైడ్ వేసుకోవాలి. అంటే ఇటు సైడ్ కూడా రొట్టె మ్యాక్సిమం కాలిపోయింది. అంటే కాలిపోయిందంటే రొట్టె తయారు అయ్యింది. ఈ విధంగా తయారైన తర్వాత ఏమైనా ఎడ్జెస్ కాలనట్టు అనిపిస్తే ఇలా పెట్టుకోవాలి. వన్ సైడ్ కాలిన తర్వాత సెకండ్ టైం కాల్చేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని కాల్చాలి. ఎందుకంటే రొట్టె మాడిపోతుంది. ఇది జొన్న రొట్టె తయారైపోయింది. దీన్ని ఏ కర్రీతో అయినా తినొచ్చు. హెల్దీ ఫుడ్. థ్యాంక్ యూ. జొన్న పిండితో రొట్టెని ఎలా తయారు చూశారు కదండి. ఇగో ఈ విధంగా రొట్టెను తయారు చేసుకోవాలి. ఇవి జొన్న పిండితో తయారు చేసిన రొట్టెలు. నచ్చితే లైక్ చేయండి.